హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. 30 జూన్ 2020 హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దాం. ఈ యొక్క ఆర్టికల్స్ అనేది లిస్ట్ అవుట్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఎడిషన్స్ వైజ్గా. ఒకసారి చెక్ చేయండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇన్ 24 hours పాలస్తీనా ఫేసెస్ యాన్ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్. అంటే ఇప్పుడు పాలస్తీనాకి ఒక 24 గంటలు మాత్రమే గడువు ఉందన్నమాట. అంటే ఈ యొక్క జూలై 1వ తారీఖు నుంచి పాలస్తీనాలో చాలా యొక్క ప్రాంతం అనేది ఈ యొక్క ఇజ్రాయిల్ చేత ఆక్రమించబడుతుంది అనమాట. సో దానికి సంబంధించి ఈ ఆర్టికల్ని మన యొక్క ఒకప్పటి వైస్ ప్రెసిడెంట్ అంటే ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వంటి హమీద్ అన్సారీ రాశాడు అనమాట. ఇండియా నీడ్స్ టు ఆస్క్ ఇట్ సెల్ఫ్ వెదర్ ఇట్ సపోర్ట్ ద ఇజ్రాయిల్ అనెక్సేషన్ ప్లాన్ దట్ ఈస్ ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లీగాలిటీ. అంటే ఇప్పుడు ఈ యొక్క భారతదేశం అనేది ఇజ్రాయెల్కి అనెక్సేషన్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ చేస్తుందా? ఆ సపోర్ట్ అనేది చేస్తే కనుక ఇంటర్నేషనల్ యొక్క లీగాలిటీకి అది కాంట్రవెన్షన్ అనమాట. అంటే ఇది వ్యతిరేకం అనమాట. ఈ యొక్క కాంట్రవెన్షన్ అనమాట. అంటే ఈ యొక్క ఇంటర్నేషనల్గా ఈ యొక్క ఏదైతే చట్టపరమైనటువంటి అంశం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఉంటుంది మన భారతదేశం కనుక ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తే. సో ఇజ్రాయెల్ అనేది ఈ యొక్క పాలస్తీనా అన్యాయం చేస్తుందని చెప్పే ఆర్టికల్ అనమాట. ఒకసారి దీంట్లోకి ఇన్ డీటెయిల్గా చూద్దాం. Annexation, when a state unilaterally proclaim its sovereignty over other territory forbidden by international law. అంటే ఇప్పుడు ఎనెక్సేషన్ అంటే ఈ ఆక్రమణ అనేది ఏంటి అంటే ఇదేదో యుద్ధంలాగా వెళ్ళి వాళ్ళ మీద ఆక్రమించడం లేకపోతే వాళ్ళ మీద దాడి చేయడం అలాంటి అంశం కాదనమాట. ఒక దేశం యొక్క ప్రమేయం లేకుండా వేరే దేశం వాళ్ళు వచ్చి ఆ దేశాన్ని ఆక్రమించుకుంటే ఏది ఈ యొక్క అంతర్జాతీయ సంబంధమైనటువంటి ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటన్నిటినీ వదిలిపెట్టి పక్కన పడేసి వాళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని ఏమంటామంటే ఎనెక్సేషన్ అంటాం అనమాట. ఆక్రమణ అంటారనమాట. సో ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ అనేది అలానే ఉంది. యాక్చువల్గా ఇది ఇజ్రాయెల్ పాలస్తీనా మ్యాప్ అనమాట. సో ఇజ్రాయెల్ అనేది 1948లో ఏర్పడింది అనమాట. ఒకసారి చూద్దాం. ఎండ్ ఆఫ్ ద 19th century ప్రైమరీలీ ఏ కాన్ఫ్లిక్ట్ ఓవర్ టెరిటరీ. ఈ యొక్క యాక్చువల్గా ఈ యొక్క ఇజ్రాయెల్ పాలస్తీనాకు సంబంధించి మనం చూసుకుంటే ఈ యొక్క 19వ శతాబ్దం యొక్క చివరికి వచ్చేసరికలా ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఒక టెరిటోరియల్ అంటే కాన్ఫ్లిక్టే ఉందన్నమాట. ఈ యొక్క ప్రాదేశికపరమైన అంశానికి సంబంధించినటువంటి వాళ్ళ మధ్య గొడవ మాత్రమే ఉందన్నమాట. అరబ్ ఇజ్రాయెల్ వార్ ఆఫ్ 1948, ఏ హోలీ ల్యాండ్ డివైడెడ్ ఇంటూ 3 parts, ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్, ద వెస్ట్ బ్యాంక్ ఆఫ్ ద జోర్డాన్ రివర్ అండ్ ద గాజా స్ట్రిప్. యాక్చువల్గా ఎప్పుడైతే ఈ యొక్క అరబ్కి ఇజ్రాయెల్కి 1948లో యుద్ధం జరిగిందనమాట. ఇజ్రాయెల్ అనేది 1948లో ఏర్పడిన తర్వాత మరుసటి రోజే అనమాట వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ దేశం ఏర్పడిందో అంటే చాలా కాలం పాటు వాళ్ళని ఆ ఇజ్రాయెల్కి సంబంధించిన జూస్ అనే వాళ్ళని అక్కడి నుంచి వెలివేశారనమాట. ఏదైతే అటామన్ సామ్రాజ్యంలో వాళ్ళు ఇంతకుముందు ఉండేవాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతే వాళ్ళు ప్రపంచ దేశాలన్నింటిలోకి అంటే విస్తరించబడ్డారనమాట. సో అక్కడ చాలా వివక్షత గురయ్యారు. కానీ మన భారతదేశానికి వచ్చిన ఎవరైతే ఆ జూస్ పీపుల్ అనేవాళ్ళు మనం చాలా జాగ్రత్తగా చూసుకున్నామంట. అందుకే అప్పటి నుంచి కూడా ఇజ్రాయెల్కి మనం అంటే మన భారతదేశం అంటే చాలా మంచి నమ్మకం, మంచి అంటే గౌరవం అనమాట. ఏదైనా సరే యుద్ధం వస్తే మన భారతదేశాన్ని ఎక్కువగా ఇజ్రాయెల్ సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఆ కాలంలో ఆ రెండో ప్రపంచ యుద్ధం ఆ సమయంలో ఒకటో ప్రపంచ యుద్ధం నుంచి మొదలు పెట్టుకుంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కూడా 1948 వరకు కూడా చాలామంది జ్యూస్ మనం యొక్క ఆతిథ్యం ఇచ్చాం, చాలా గౌరవంగా చూసుకున్నాం. కానీ యూరోప్, యూఎస్ లాంటి దేశాల్లో వాళ్ళని సెకండ్ క్లాస్ సిటిజన్స్ కానీ థర్డ్ క్లాస్ సిటిజన్స్గా ట్రీట్ చేసేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే రెండో ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి కనుక సహకరిస్తే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకు ఒక సొంత దేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చేశారనమాట. సో దాని ప్రకారమే 1948లో వాళ్ళు ఇజ్రాయెల్ అనే ఒక దేశం అనేది ఈ యొక్క హోలీ ల్యాండ్ అంటే యేసుక్రీస్తు పుట్టినటువంటి ఈ ల్యాండ్లో వాళ్ళు ఒక చిన్న ప్రాంతం ఇచ్చారన్నమాట. 1948 యుద్ధంతో వాళ్ళు ఆ ల్యాండ్ని బాగా విస్తరింపజేసి చాలా పెద్ద చేశారు. అప్పుడు ఈ పూర్తి ఈ యొక్క యుద్ధం తర్వాత ఏంటంటే ఈ యొక్క మొత్తం ఈ హోలీ ల్యాండ్ అనేది 3 భాగాలుగా విడగొట్టబడింది. ఒకటి ఇజ్రాయిల్, నెక్స్ట్ రెండోది వచ్చేసి వెస్ట్ బ్యాంక్ ఏది జోర్డాన్ రివర్ కానుకొని ఉన్నటువంటి వెస్ట్ బ్యాంక్, నెక్స్ట్ గాజా స్ట్రిప్. ఈ 3 ఉన్నాయన్నమాట. ఇది ఇజ్రాయిల్. ఇదంతా కూడా ఈ పార్ట్ అంతా కూడా ఇజ్రాయిలే. ఇది వచ్చేసి వెస్ట్ బ్యాంక్. సో ఈ గ్రీన్ కలర్ పార్ట్ అనేది ఈ రెడ్ డాటెడ్స్ ఉందేమో ఇదేమో గాజా స్ట్రిప్ అనమాట. ఇప్పుడు ఇలా 3 భాగాలుగా విడిపోయిందనమాట. ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ వెస్ట్ బ్యాంక్లో ఎక్కువగా ఎవరంటారంటే ఇజ్రాయిల్ అంటే వాళ్ళు ఇజ్రాయిల్ దేశం అనేది అక్కడ ఉంది, జెరూసలేం అక్కడ ఉంటుంది అనమాట. సో ఇజ్రాయిల్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఇప్పుడు దాంట్లో కొంత భూభాగంలో ఈ యొక్క ఇజ్రాయిల్కి సంబంధించినటువంటి పాలస్తీనా వాళ్ళు ఉంటారు. ఈ యొక్క వెస్ట్ బ్యాంకులో ఎక్కువగా పాలస్తీనా వాళ్ళు ఉంటారు. ఈ పాలస్తీనా వాళ్ళకు సంబంధించిన ఈ భూభాగంలో ఇజ్రాయెల్కి సంబంధించిన జూయిష్ పీపుల్ అనేవాళ్ళు కొంత సెటిల్మెంట్ అనేది జరిగిందనమాట. ఎక్కడైతే ఆ యొక్క జూయిష్ పీపుల్ సెటిల్మెంట్ అయ్యిందో అది కూడా మాలోని భాగమే అని చెప్పేసి ఇజ్రాయెల్ ఇప్పుడు వాదిస్తుందనమాట. దాన్ని ఆక్రమణకు గురి చేస్తుంది. కరెంట్ బోరస్ లార్జ్లీ రిఫ్లెక్ట్ ద అవుట్కమ్స్ ఆఫ్ 2 wars 1948 అండ్ 1967. అంటే ఈ యొక్క 2 బౌండరీస్ అనేవి రెండు ముఖ్యమైనటువంటి యుద్ధాల యొక్క పర్యవసానాల వల్ల ఏర్పడినటువంటి బౌండరీస్ అనమాట. ఒకటి 1948 వారు, ఒకటి 1967 వారు అనమాట.
ట్రంప్ పీస్ ప్లాన్ ఆన్ మిడిల్ ఈస్ట్ ప్లాన్. సో ఇది ఎందుకు ఇప్పుడు ఈ సమస్య ఎందుకు తలెత్తింది అంటే ట్రంప్ పీస్ ప్లాన్ మిడిల్ ఈస్ట్ ప్లాన్ అనే ఒక ప్లాన్ అనే దాన్ని ట్రంప్ ప్రపోజ్ చేశారన్నమాట. టు ఎస్టాబ్లిష్ ఏ డీమిలిటరైజ్డ్ పాలస్తీనియన్ స్టేట్ ఆన్ ద ప్యాచ్ వర్క్ ఆఫ్ డిజాయింటెడ్ పార్ట్స్ ఆఫ్ ద పాలస్తీన్ టెరిటరీస్. అంటే ఇప్పుడు ఈ పాలస్తీనా సంబంధించిన టెరిటరీస్లో ఈ యొక్క ఏవైతే పాలస్తీనా వాళ్ళని డీమిలిటరైజ్ చేయడం కోసం ఆ ప్రదేశంలో ఎవరైనా జూయిష్ పీపుల్ ఉంటే దాన్ని ఈ యొక్క ఏదైతే ఇజ్రాయెల్లో కలిపేయాలని చెప్పేసి ఆయన ఒక పీస్ విధానాన్ని ట్రంప్ పీస్ ప్లాన్ మిడిల్ ఈస్ట్ ప్లాన్ అని చెప్పేసి ఆయన ప్రపోజ్ చేశారన్నమాట. డస్ నాట్ ఇంక్లూడ్ ఆక్యుపైడ్ ఈస్ట్ జెరూసలేం విచ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద క్యాపిటల్ ఆఫ్ పాలస్తీనా రిజెక్టెడ్ బై ద పాలస్తీనా లీడర్స్. సో ఇప్పుడు ఏదైతే ఈ యొక్క పాలస్తీనా యొక్క క్యాపిటల్ ఏదైతే ఉందో జెరూసలేం అనేది ఏదైతే ఉందో ఈస్ట్ జెరూసలేం అనేది ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంట్లో ఇంక్లూడ్ చేయకూడదని చెప్పేసి ఈ యొక్క పాలస్తీనా లీడర్స్ అనేవాళ్ళు దీని యొక్క ప్లాన్ని రిజెక్ట్ చేశారనమాట. సో ఇప్పుడు చూసుకుంటే క్రిటిసిజం ఓవర్ ద ఇజ్రాయెల్ మూవ్. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఈ యొక్క విమర్శ గురి చేస్తున్నాం. క్రిటిసిజం అంటే విమర్శ అనమాట. ఏది ఈ యొక్క ఇజ్రాయెల్ చేస్తున్న ఈ చర్య మీద చాలా దేశాలు అనేవి విమర్శిస్తున్నాయి అనమాట. యుఎన్ సెక్రటరీ జనరల్ ఎనెక్సేషన్ వుడ్ బి ఏ మోస్ట్ సీరియస్ వయలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా. ఇప్పుడు ఈ యొక్క ఎనెక్సేషన్ యుఎన్ జనరల్ సెక్రటరీ ఏమన్నాయంటే ఈ ఎనెక్సేషన్ అనేది ఇంటర్నేషనల్ చట్టం ప్రకారం ఏదైతే పూర్తిదిని ఆ యొక్క మోస్ట్ సీరియస్ వయలేషన్ అనమాట. అంటే ఆ చట్టాలని పూర్తిగా పక్కన దోవ పట్టించి లేకపోతే వాటిని పట్టించుకోకుండా చేసే చర్య అని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. ఆస్క్డ్ ద మిడిల్ ఈస్ట్ క్వార్టర్ టు రెజ్యూమ్ ఇట్స్ మ్యాండేటెడ్ మీడియేటరీ రూల్. అంటే ఇప్పుడు ఈ యొక్క మిడిల్ ఈస్ట్ క్వార్టర్ అనే ఏవైతే కొన్ని దేశాలనే ఏర్పడినాయి అనమాట. ఈ మిడిల్ ఈస్ట్ క్వార్టెంట్ అంటే ఏంటి అంటే ఒక 4 దేశాలు అనేవి కలిసి ఈ యొక్క మిడిల్ ఈస్ట్ క్వార్టెంట్గా ఏర్పడినాయి అనమాట. సో వాళ్ళందరూ కూడా ఒక ఆదేశం తీసుకురావాలా, దీనికి సంబంధించి ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తూ ఒక ఆదేశం తీసుకురావాలని చెప్పేసి యుఎన్ జనరల్ సెక్రటరీ చెప్పాడు. ఈ 2015లో అప్పుడు ఈ ఎనెక్సేషన్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా కామన్ అయిపోయిందనమాట. యాక్చువల్గా ఫస్ట్ ఎనెక్సేషన్ ఎవరు చేశారంటే రష్యా చేసింది. రష్యా ఈ యొక్క క్రిమియా అనే యొక్క భూభాగాన్ని తన యొక్క భాగంలో ఇలానే ఆక్రమణ రూపంలో కలుపుకుందనమాట. ఏది 2015లో. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క ఇజ్రాయెల్ అనేది చేస్తుందన్నమాట. మిడిల్ ఈస్ట్ క్వార్టెంట్ అంటే ఏంటో చూద్దాం. ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 2002లో ఏర్పాటు చేయబడింది. దీంట్లో ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ అండ్ రష్యా. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ అనే దేశాలు, తర్వాత యూరోపియన్ యూనియన్ ఒకటి, నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్, రష్యా అనేది దీంట్లో భాగం అనమాట. to help mediate Middle East peace negotiations and to support Palestinian economic development and institution building in a preparation for ఈవెన్చువల్ స్టేట్హుడ్. అంటే వాళ్ళకు ఇప్పుడు ఈ యొక్క ఆర్గనైజేషన్ ఎందుకు ఏర్పడింది? మిడిల్ ఈస్ట్ క్వార్టెంట్ అనే ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ ఒకటి, తర్వాత యూరోపియన్ యూనియన్ ఒకటి, యునైటెడ్ స్టేట్స్ ఒకటి, రష్యా, ఈ 4 కలిసి యునైటెడ్ అంటే ఈ యొక్క 3 దేశాలు ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్తో కలిపి ఎందుకు ఏర్పడింది అంటే రష్యా అక్కడ ఏదైతే పాలస్తీనా ఉందో ఆ పాలస్తీనాను ఎకనామిక్గా డెవలప్ చేయాలని, దానికి సహాయం అందించాలని, తర్వాత ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్ అనమాట, దాన్ని పూర్తిగా అన్ని రకాల్లో ముందుండే విధంగా ఒక దేశంగా గుర్తింపు చేసే విధంగా దాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మిడిల్ ఈస్ట్ క్వార్టెంట్ అనేది ఏర్పడిందనమాట. ఇజ్రాయెల్ అనెక్సేషన్ ప్లాన్ ఈజ్ ఇల్లీగల్. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ అనెక్సేషన్ ప్లాన్ అనేది ఇల్లీగల్ అన్నారనమాట. డేంజరస్ పాత్, ఇది ఒక పెద్ద డేంజరస్ పాత్ అని చెప్పారనమాట. అనెక్సేషన్ ఈజ్ ఇల్లీగల్ పీరియడ్. ద యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ ద హ్యూమన్ రైట్స్ సెట్ ఇన్ ఏ స్టేట్మెంట్ ఎనీ అనెక్సేషన్ వెదర్ ఇట్ ఈస్ 30% ఆఫ్ ఎనీ అనెక్సేషన్ 30% ఆఫ్ the West Bank or 5%, she said, arguing Israel to listen to its own former senior officials and generals as well as to multitude of voices around the world. సో ఇప్పుడు ఏంటి అంటే ఏదైనా కానీ 30% కావచ్చు, 5% కావచ్చు, ఏదైనా కానీ ఆక్రమణ అనేది ఆక్రమణే. సో ఇజ్రాయెల్ తన యొక్క వెస్ట్ బ్యాంక్ యొక్క ఆక్రమణని ఉపసంహరించుకోవాలి. తన యొక్క సీనియర్ అఫీషియల్స్ ఏవైతే యొక్క ఫార్మర్ ఒకప్పుడు ఏం చెప్పారో వాళ్ళు చేసిన ఒప్పందాలు అనేవి గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ యొక్క యుఎన్ రైట్స్ చీఫ్ అనే ఏమో చెప్పిందనమాట, వార్నింగ్ ఇచ్చిందనమాట. దీనికి criticism over Israel's move. UN human rights a serious violation of the Charter of United Nations and the జెనీవా కన్వెన్షన్. వీళ్ళు ఏం చెప్పారు అంటే ఇది ఏవైతే హక్కు ఉల్లంఘన జరిగింది యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క జెనీవా కన్వెన్షన్ యొక్క చార్టర్కి ఇది పూర్తిగా ఉల్లంఘన జరిగిందని చెప్పేసి చెప్పారనమాట. ఆఫ్టర్ అనెక్సేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ సెటిల్మెంట్స్ వెస్ట్ బ్యాంక్ ఐస్లాండ్స్ ఆఫ్ డిస్కంటిన్యూడ్ ల్యాండ్ కంప్లీట్లీ సరౌండెడ్ బై ఇజ్రాయిల్. ఇప్పుడు ఈ యొక్క ఏదైతే అనెక్సేషన్ జరిగిన తర్వాత ఇప్పుడు మనం కనుక ఈ యొక్క భూభాగం చూస్తే ఇదంతా కూడా వెస్ట్ బ్యాంక్ ఏరియా అనమాట. సో ఈ యొక్క వెస్ట్ బ్యాంక్ ఏరియాలో మనం చూస్తే ఈ యొక్క ఆరెంజ్ కలర్లో ఉన్నాయన్నీ కూడా పాలస్తీనన్ సివిల్ కంట్రోల్ ఏరియా.
ఈ యొక్క బ్లూ కలర్లో ఉన్నదంతా కూడా మనం చూస్తే కనుక ఇజ్రాయెల్ మిలిటరీ అండ్ సివిల్ కంట్రోల్లో ఉన్నాయి. తర్వాత మిగతా అన్నీ కూడా ఇజ్రాయెలే. ఒక రెడ్లో ఉన్నాయి మాత్రమే చూస్తే బిల్టప్ పాలస్తీనా ఏరియా. అంటే ఈ యొక్క ఆరెంజ్ రెడ్ కలర్లో ఉన్నాయి మాత్రమే పాలస్తీనా. మిగతా కలర్స్ అన్నీ కూడా చూస్తే ఇప్పుడు చూడండి, ప్రపంచంతో ఈ యొక్క పాలస్తీనాకు సంబంధం లేదు. చుట్టూ కూడా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఈ యొక్క భూభాగమే ఉంది. సో ఇది అంతా కూడా ఈ యొక్క పాలస్తీనా ల్యాండ్ మొత్తం లాక్డ్ బై ద ఇజ్రాయెల్. సో ఎంత ల్యాండ్ లాక్ ఏరియా అయిపోయిందనమాట. వాళ్ళకి చూడండి ఇక్కడ బౌండరీస్ కూడా పెద్దగా సరిగా లేవు. ఈ యొక్క సముద్ర మార్గంలో కూడా మోస్ట్లీ ఇదంతా కూడా కంట్రోల్ అనేది ఈ యొక్క ఇజ్రాయెల్ చేతిలోనే ఉందన్నమాట. సో ఈ ప్రపంచ దేశాల నుంచి దీని కంట్రోల్ కట్ చేయబడుతుంది అనమాట. కొన్ని కారణాలకి ఇది ఒక బ్లాక్ హోల్ లాగా ఆ దేశాన్ని మొత్తం కూడా ఆక్రమించుకొని ప్రపంచ మ్యాప్లోంచి ఇజ్రాయెల్ తీసేయాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నట్టు ఉందన్నమాట ఇది. వాట్ వుడ్ బీ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ సచ్యేమో. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి జరిగితే రాబోయే కాలంలో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి నేను చెప్తున్నాను అనమాట. వుడ్ పాలస్తీనాస్ ఆర్ లివింగ్ ఇన్ అనెక్స్డ్ ఏరియా రిటైన్ దేర్ ప్రైవేట్ ప్రాపర్టీ. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క పాలస్తీనాలో నివసిస్తున్న వాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ ప్రాపర్టీ అనేది వాళ్ళకి కలిగి ఉంటారా, వాళ్ళకే ఉంటుందా, లేకపోతే ఇజ్రాయెల్ వాళ్ళు లాక్కుంటారా? వుడ్ దే బీ ఎన్ష్రైన్డ్ ఇన్ ఏ లీగల్ ఫ్రేమ్వర్క్ అండ్ గివెన్ ఇజ్రాయలీ రెసిడెన్స్ యాజ్ ఏ కేటగిరీ ఆఫ్ సబ్జెక్ట్స్. సో ఇప్పుడు ఇజ్రాయెల్కి వాళ్ళకి సంబంధించి యొక్క రెసిడెన్సీ అనే అన్నీ కూడా వాళ్ళు ఆక్రమించుకుంటే కనుక వీళ్ళంతా కూడా కేటగిరీ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతారన్నమాట. ఏదో ఒక అద్దెకున్న వాళ్ళలాగా తయారవుతారన్నమాట. వుడ్ దే బీ ట్రీటెడ్ ఆన్ par with Israeli Arabs of Palestinian region with together constitute about 20% of Israeli population. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ కాని వాళ్ళలాగా ఇజ్రాయెల్కి బానిసలలాగా ఆ ప్రజల యొక్క బానిసలలాగా ఓన్లీ 20% మాత్రమే ఉన్నటువంటి ఇజ్రాయెల్ యొక్క డామినేషన్ అనేది అక్కడ పెరిగిపోతుంది అనమాట. విల్ ఇట్ టేక్ అవే ఫ్రమ్ ద పాలస్తీనా ద రైట్ టు హ్యావ్ దేర్ ఓన్ స్టేట్ అండర్ ద టూ స్టేట్ సొల్యూషన్. సో ఇప్పుడు ఏంటి ఈ యొక్క పాలస్తీనా అనేది ఏదైతే హక్కు ఉందో ఈ యొక్క రెండు దేశాల సిద్ధాంతం రూపంలో వచ్చిన హక్కు అనేది పాలస్తీనా అనేది పూర్తిగా కోల్పోతుంది అనమాట. సో ఇప్పుడు భారతదేశం యొక్క ఉద్దేశం ఎలా ఉండబోతుంది ఈ పాలస్తీనా అంశానికి సంబంధించి ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా అనమాట. సో ఇండియా ఎలా ఉండదో చూద్దాం. వెదర్ ఇండియా సపోర్ట్స్ ద ఇజ్రాయలీ ఎనెక్సేషన్ ప్లాన్ దట్ ఈజ్ ఇన్ అ కాంట్రవెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లెగాలిటీ. అంటే ఇప్పుడు ఈ యొక్క ఇంటర్నేషనల్గా ఇది చట్టవిరుద్ధమైనటువంటి ఈ అంశానికి భారతదేశం సపోర్టు ఇజ్రాయెల్ వైపు ఉంటుందా, లేకపోతే ఈ యొక్క పాలస్తీనా వైపు ఉంటుందా? ఇండియా ఇజ్రాయెల్ సబ్స్టెంటేటివ్ రిలేషన్షిప్ రీచింగ్ స్ట్రాటజిక్ డైమెన్షన్స్. ఇప్పుడు భారతదేశానికి ఇజ్రాయెల్కి మధ్య సంబంధాలు అనేవి చాలా బలంగా ఉన్నాయన్నమాట. సో ఎంతో స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా ఉన్నాయన్నమాట. ఎందుకని ఆల్రెడీ మనం చైనాతో యుద్ధంతో ఉన్నాం. సో ఇలాంటి సమయంలో పాలస్తీనాకు సపోర్ట్ చేసి ఇజ్రాయెల్కి మన కంటు కాకుండా ఉండాల్సిన పరిస్థితులు లాంటివి తలెత్తి ఉన్నాయన్నమాట. ఇండియా ఆల్వేస్ స్టూడ్ విత్ పాలస్తీనియన్ పీపుల్ అండ్ సపోర్ట్ ద యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్ సపోర్టివ్ ఆఫ్ పాలస్తీనస్. ఎప్పుడు కూడా ఇండియా అనేది పాలస్తీనాకు సపోర్టుగానే ఉంటుందన్నమాట. ఈ యొక్క యుఎన్ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్లో కావచ్చు, జనరల్ అసెంబ్లీలో కావచ్చు, ఈ రిజల్యూషన్ అన్నిటికి సంబంధించి ఆ యొక్క పాలస్తీనాలకు అనుకూలంగానో ఈ యొక్క పాలస్తీనాలకు అనుకూలంగా ఉండే విధంగా సపోర్ట్ చేసే విధంగానే మన యొక్క భారతదేశం వ్యవహరిస్తూ ఉంటుందన్నమాట. ఇవి ఈ యొక్క 2018 సంబంధించి ఇజ్రాయెల్ సంబంధించినటువంటి భారతదేశం ఇజ్రాయెల్ సంబంధించిన ఒక రిలేషన్షిప్ సంబంధించి 2019 కూడా అలాంటి క్వశ్చన్ అడిగారు. ఇజ్రాయెల్కి మన భారతదేశం రిలేషన్, అది మనం చివర డిస్కస్ చేద్దాం. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ద స్టార్స్ ప్రాజెక్ట్ నీడ్ యాన్ ఓవర్హాల్. అంటే ఇప్పుడు ఈ స్టార్ ప్రాజెక్ట్ ఏదైతే దానికి ఇంకా కొంత ప్రభావవంతమైనటువంటి ఈ యొక్క ఏది ఉపయోగకరంగా ఉండే విధంగా దాని యొక్క ప్రభావాన్ని పెంచే విధంగా కొన్ని మాడిఫికేషన్స్ అనేవి తీసుకురావాలా. ఇప్పుడు విధానం అనేది తప్పుడు విధానం అని చెప్పే ఆర్టికల్ అనమాట. ఒకసారి చూద్దాం. స్టార్స్ స్ట్రెంగ్థెనింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్ ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు స్ట్రెంగ్థెనింగ్ బలోపేతం చేయడం, టీచింగ్ ఏంటి బలోపేతం చేయాలా, టీచింగ్ చెప్పే విధానం అంటే అధ్యాపకులు చెప్పే విధానం కావచ్చు, అధ్యయనం కావచ్చు, లేకపోతే లెర్నింగ్ అనమాట నేర్చుకునే విధానం కావచ్చు. సో దాని ద్వారా వచ్చే రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క దేనికోసం స్టేట్ ప్రోగ్రామ్ కోసం ఉపయోగపడే విధంగా ఉండాలన్నమాట. ఫర్ స్టేట్ ప్రోగ్రామ్ ఉపయోగపడే విధంగా ఉండాలన్నమాట. న్యూ ప్రాజెక్ట్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ అండ్ గవర్నెన్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ 6 ఇండియన్ స్టేట్స్. సో ఈ కొత్త విధానం ద్వారా మన భారతదేశంలో 6 రాష్ట్రాలకు సంబంధించి ఈ యొక్క కొత్త విధానాన్ని ఇక స్కూలుకు సంబంధించిన పరిపాలనా విధానాన్ని 6 రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నాను అనమాట. ఫోకస్ ఆన్ అడ్రసింగ్ ద లెర్నింగ్ అవుట్కమ్ ఛాలెంజెస్ అండ్ టు హెల్ప్ స్టూడెంట్స్ టు బెటర్ ప్రిపేర్ ఫర్ ద ఫ్యూచర్ జాబ్స్ త్రూ ఏ సిరీస్ ఆఫ్ రిఫార్మ్ ఇనిషియేటివ్.
సో ఇప్పుడు వీళ్ళ యొక్క పూర్తిగా వాళ్ళ ఫోకస్ అంతా కూడా దేన్ని గుర్తిస్తుందంటే లెర్నింగ్ అవుట్కమ్స్ అనమాట. వీళ్ళు నేర్చుకున్న విధానం ద్వారా ఎంతవరకు బాగా నేర్చుకుంటున్నారో ఆ ఛాలెంజ్ ఏదైతే ఉందో ఆ ఛాలెంజ్ చేస్తూ ఆ పిల్లలకి ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సరిగా ఈ యొక్క రాబోయే కాలంలో ఈ జాబులు చేసే విధంగా సన్నద్ధం చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. వరల్డ్ బ్యాంక్ హ్యాజ్ అప్రూవ్డ్ ఏ లోన్ ఆఫ్ $500 million రీసెంట్లీ ఆన్ June 24, 2020. అంటే ఈ యొక్క స్టార్ ప్రోగ్రామ్ సంబంధించి ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ అనేది 2020 జూన్ 24వ తారీఖున $500 million అమౌంట్ అనేది దీనికి కేటాయించిందనమాట. రీఫార్మ్ ఇనిషియేటివ్స్ అండ్ స్టార్స్ రిపోర్టెడ్ బై ద వరల్డ్ బ్యాంక్. అంటే ఇప్పుడు ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ డబ్బులు ఇచ్చేటప్పుడు వరకు డబ్బులు ఇవ్వదు, వాళ్ళు కొన్ని నిర్దేశకాలను కూడా కొన్ని విధానాలు కూడా చెప్తారనమాట. సో దానికి సంబంధించి వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం. ఫోకసింగ్ మోర్ డైరెక్ట్లీ ఆన్ ద డెలివరీ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్వీస్ ఎట్ ద స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్స్. అంటే ఇప్పుడు ముఖ్యంగా మనం ఏంటంటే దేని మీద దృష్టి పెట్టాలి అంటే ఈ యొక్క ఎడ్యుకేషన్ సర్వీస్ని ఎలా డెలివరీ చేయాలా, ఇలాగ స్టేట్ వైడ్గా ఎలా చేయాలా, తర్వాత డిస్ట్రిక్ట్ వైడ్గా సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎలా చేయాలనే దాని గురించి ముందు దాని మీద ఫోకస్ పెట్టాలన్నమాట. అడ్రసింగ్ డిమాండ్స్ ఫర్ స్టాక్ హోల్డర్స్ ఎస్పెషల్లీ పేరెంట్స్ ఫర్ గ్రేటర్ అకౌంటబిలిటీ అండ్ ఇంక్లూజన్. సో ఇప్పుడు ఈ యొక్క ఏవైతే వాళ్ళకి అవసరాలు ఉంటాయో, ఈ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ ఎప్పుడు కూడా వాళ్ళు అడ్రస్ చేస్తూ ఉండాలన్నమాట. ముఖ్యంగా ఎవరు అడ్రస్ చేయాలంటే ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఈ స్టూడెంట్స్ సంబంధించిన తల్లిదండ్రులు వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా ఆ సమస్యలు గుర్తించి వాటిని సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నమాట వాళ్ళు. ఎక్విప్పింగ్ టీచర్స్ టు మేనేజ్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన మార్పుకి సంబంధించి టీచర్లకు అనుకూలమైనటువంటి ఎక్విప్మెంట్ కూడా ఇవ్వాలి. ఈ యొక్క కొత్తగా మనం డిజిటలైజేషన్ చేసాం, సో దానికి సంబంధించిన యొక్క ఎక్విప్మెంట్లు అనేవి కూడా టీచర్లకి అవగాహన కల్పించే విధంగా వాళ్ళ క్లాసెస్ చెప్పాలా, దాంతోపాటు ఆ ఎక్విప్మెంట్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా తీసుకురావాలన్నమాట. ఇన్వెస్టింగ్ మోర్ ఇన్ డెవలపింగ్ ఇండియాస్ హ్యూమన్ క్యాపిటల్. సో ఈ హ్యూమన్ క్యాపిటల్ సంబంధించి మన భారతదేశాన్ని ఇంకా అభివృద్ధి చేసే విధంగా, అంటే హ్యూమన్ క్యాపిటల్ అంటే ఏంటి, బాగా చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మేధావంతమైనటువంటి ఈ యొక్క పౌరుల్ని తయారు చేయడమే దీని యొక్క హ్యూమన్ క్యాపిటల్ అంటాం అనమాట. సో దాన్ని పెంచాలి అని చెప్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ మనం చూస్తే ప్రీ కండిషన్స్ ఫర్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ విత్ ద పబ్లిక్ ఎడ్యుకేషన్ సెక్టర్. అంటే ఇప్పుడు ఈ యొక్క పబ్లిక్ ఎడ్యుకేషన్ సెక్టర్లో పరిపాలన అనేది ప్రభావవంతంగా ఉండాలి అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయంట, ప్రీ కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఆ కండిషన్స్ ఏంటో చూద్దాం. ఏ క్రిటికల్ మినిమం లెవెల్ ఆఫ్ రిసోర్సెస్ ఈజ్ నెసరీ ఇన్ ఆల్ ఏరియాస్, ఫిజికల్, ఫైనాన్షియల్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్. అంటే ఇప్పుడు ముందు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఏవైతే మినిమం లెవెల్స్లో మనం ముఖ్యంగా కొన్ని అంశాల్లో చాలా వరకు మార్పులు తీసుకురావాలన్నమాట. దాంట్లో చాలా వరకు నెసరీ చేంజెస్ అనేవి ఉండాలన్నమాట. ఏంటంటే ఫిజికల్, ఫైనాన్షియల్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్. ఫిజికల్ రిసోర్సెస్ అంటే ఈ యొక్క వస్తుపరమైనటువంటి అంశాలు, ఫైనాన్షియల్ అంటే ఆర్థికంగా, హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళ ఫ్యాకల్టీ వాళ్ళని ఏర్పాటు చేయడం అనమాట. అడ్మినిస్ట్రేటివ్ ఆర్ గవర్నెన్స్ రిఫార్మ్స్ మస్ట్ గివ్ గ్రేటర్ డిస్క్రిషన్ to the frontline bureaucracy to address local issues to bring innovations, facilitate utilization of better resources at the local level. అంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ సంబంధించి గవర్నెన్స్ సంబంధించినటువంటి మార్పులు అనేవి తీసుకురావాలా. సో దీనికి సంబంధించి ఎక్కువగా ఏంటంటే ఫ్రంట్ లైన్ బ్యూరోక్రసీ ఏదైతే ఉంటుందో, అంటే ముఖ్యంగా ఆ యొక్క డైరెక్ట్గా ఎవరితో అయితే కాంటాక్ట్గా ఉంటారో ఫ్రంట్ లైన్ బ్యూరోక్రసీ వాళ్ళు ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడ్రస్ చేస్తూ అక్కడ లోకల్ ఇష్యూస్తో పాటు అక్కడ ఉన్న సమస్యలను కూడా పరిష్కరించే విధంగా ఉండాలన్నమాట. ట్రస్ట్ బిల్డింగ్ మెకానిజమ్స్ విత్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఎమాంగ్ ద peers and across different levels within the administration to provide support and improvement. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క ట్రస్ట్ బిల్డింగ్ మెకానిజమ్స్ అనమాట. అందరిలో నమ్మకం కలిగించే విధంగా వీళ్ళు చేస్తున్న యొక్క చర్యలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పిల్లల అభివృద్ధి కోసం ఉపయోగపడతాయో లేకపోతే వాళ్ళని బాగా డెవలప్ చేయడానికి ఉపయోగపడతాయి అనే నమ్మకం కలిగించే విధంగా వీళ్ళ వ్యవహార శైలి అనేది ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఆధార్ ఏంటంటే ఈ యొక్క ఆర్టికల్లో చెప్పిన ప్రకారం ఏంటంటే ఆధార్ దీనిలో చాలా తప్పుడు విధానాలు ఉన్నాయి. ఈ స్టార్ అప్రోచ్లోనే ఇది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుందని చెప్పేసి ఆధార్ చెప్పాడనమాట. దాంట్లో ఉన్న తప్పులేంటో చూద్దాం. ఆధార్స్ ఒపీనియన్ వై స్టార్స్ అప్రోచ్ టు బిల్డ్ స్టేట్ కెపాసిటీ ఈజ్ ఫ్లాడ్. సో ఇప్పుడు ఈ యొక్క ఫ్లాడ్ అంటే తప్పులు అన్నమాట, పొరపాట్లు, తప్పులు అనొచ్చు. సో ఇప్పుడు ఆధార్ ఒపీనియన్ ప్రకారం ఏంటి అంటే ఈ యొక్క స్టేట్ అప్రోచ్ అనేది ఏదైతే ఉందో ఈ యొక్క స్టేట్ కెపాసిటీని బిల్డ్ చేయడంలో పొరపాట్లు అనేవి ఖచ్చితంగా జరుగుతాయని చెప్పేసి నేను చెప్పాడనమాట. ఫెయిల్స్ టు అడ్రస్ ద బేసిక్ కెపాసిటీ ఇష్యూస్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు ముందు దేన్ని అడ్రస్ చేయడానికి ఫెయిల్ అయ్యారు అంటే కొన్ని సమస్యలను గుర్తించాలి. ఆ యొక్క బేసిక్ ఏవైతే సమస్యలు ఉంటాయో ప్రాథమికమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని గుర్తించడంలో వీళ్ళు విఫలమయ్యారనమాట. Filling the unfilled vacancies, a substantial increase in trained manpower, support staff and other forms of institutional support required.
అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఎక్కడైతే ఫిల్ అంటే పూర్తిగా ఈ యొక్క ఎవరైతే రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఇప్పుడు టీచింగ్ ఫ్యాకల్టీ ఉందనుకోండి, అక్కడ ఎక్కడైతే ఖాళీలు ఉంటాయో ఆ ఖాళీని భర్తీ చేస్తున్నారే కానీ ఉన్న వాళ్ళలో ఎంతవరకు వాళ్ళు అంటే ప్రభావవంతంగా చెప్పగలరు, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ యొక్క సిస్టమ్ని అందుకొని ఈ టెక్నాలజీని అందుకొని ఎంత ప్రభావవంతంగా పనిచేయాలనే అంశాన్ని మాత్రం ఎవరు గుర్తొచ్చట్లేదు అనమాట. వాళ్ళు ఉన్నారనే కానీ ఉపయోగం లేకుండా ఉంది. ఇప్పుడున్న టెక్నాలజీ కానీ ఇప్పుడున్న ఈ విద్యా విధానం అనేది వాళ్ళకి సరిగా ఐడియా ఉండదు. సో ముందు వాళ్ళలో ట్రైనింగ్ ఇచ్చే విధంగా లేకపోతే వాళ్ళకి చేత కాకపోతే దాంట్లో వేరే వాళ్ళని భర్తీ చేసే విధంగా ఉండాలి కానీ ఖాళీని భర్తీ చేసే విధంగా ఉండకూడదని తప్పు. అదే ఫస్ట్ స్టేట్మెంట్ అనమాట. నో లెస్ ఫోకస్ ఆన్ డీసెంట్రలైజేషన్, devaluation of funds and devaluation of real decision making power, accountability, efficiency in the system is not targeted. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క డీసెంట్రలైజేషన్ మీద చాలా తక్కువ ఫోకస్ అనేది జరిగింది. ఎప్పుడైనా సరే సెంట్రలైజ్డ్గా ఉండకూడదు. ఎప్పుడైనా సరే డీసెంట్రలైజ్ అంటే వాటి భిన్నంగా వాటిని విడగొట్టాలి. అంటే అధికారం అనేది అందరికీ అందే విధబాటులో ఉండాలి కానీ సెంట్రలైజ్డ్ ఉండకూడదు అనమాట. ఇప్పుడు డీసెంట్రలైజేషన్ అనేది అసలు జరగలేదనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క రియల్ డెసిషన్ మేకింగ్ సమస్య చేసేటప్పుడు కొన్ని సమస్యలు అనేవి ఏర్పడతాయి అనమాట. సో ఈ యొక్క అకౌంటబిలిటీ కానీ ఇప్పుడు డీసెంట్రలైజ్ చేశారనుకోండి ప్రతి వాడికి బాధ్యత అనేది ఉంటుంది. ఇప్పుడు డీసెంట్రలైజ్ అంతా కూడా సెంట్రలైజ్ అయిందనుకో నాదేముందండి పైనుంచి వచ్చిన ఆర్డర్ ప్రకారం నేను చేస్తానంటారు. సో డీసెంట్రలైజ్ చేసామనుకోండి సో ప్రతి ఒక్కరికి మనం రెస్పాన్సిబిలిటీ ఇచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ లేకుండా ఒకళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వల్ల ఈ విధానం అనేది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది అనమాట. మచ్ ఫోకస్ ఆన్ టెక్నాలజీ విచ్ డస్ నాట్ అడ్రస్ మోస్ట్ ఆఫ్ ద సిస్టమిక్ ఆర్ గవర్నెన్స్ ఛాలెంజెస్. ద ఫోకస్ షుడ్ హ్యావ్ బీన్ గివెన్ టు ప్రమోటింగ్ ట్రస్ట్. అంటే ఇప్పుడు మొత్తం కూడా ఎక్కువగా ఫోకస్ అనేది పూర్తిగా టెక్నాలజీ మీదే ఉందన్నమాట. టెక్నాలజీ మీద సాంకేతికపరమైనటువంటి విధానం మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇది ఏదైతే ఉందో ఈ యొక్క సిస్టమిక్ గాను గవర్నెన్స్ ఛాలెంజెస్ని ఇది అడ్రస్ చేయలేకపోతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది ప్రమోటింగ్ ట్రస్ట్ అనేది నమ్మకం లేకుండా పోతుంది అనమాట. ది ప్రాజెక్ట్ సీక్స్ టు అవుట్సోర్స్ బేసిక్ గవర్నెన్స్ functions by expanding private initiatives and by reducing government tasks will make education not relevant to the local needs or will not promote people's participation. Government institutions are capable to govern due to past experience. అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవుట్సోర్సింగ్ ప్రకారం ఈ యొక్క విధానాలలో ఈ యొక్క అంటే ఈ యొక్క ఖాళీలు భర్తీ చేయబడుతున్నాయి అనమాట. సో ఈ యొక్క ప్రైవేట్ ఇనిషియేటివ్స్ ద్వారా అనేవి ఎక్కువగా ఉంటున్నాయి అనమాట. గవర్నమెంట్ టాస్క్ అనేది దీనివల్ల తగ్గిపోతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది ఈ యొక్క ఏదైతే మనం అనుకుంటామో ఆ లక్ష్యాలను అనేవి ఆ నిర్దేశకాలు అనేవి మనం నెరవేర్చలేమన్నమాట. ఈ పీపుల్ యొక్క ప్రమోషన్ అనేది వాడిని ప్రమోట్ చేయడం అనేది సరిగా ఉండదన్నమాట. సో ఇప్పుడు ఏదైతే మనం పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉందో దాన్నే మనం వాడుతున్నాం కానీ ఈ యొక్క కొత్త విధానంలో కొత్త అంశాలు ఏవి తీసుకురావట్లేదు అనమాట. ఇక నెక్స్ట్ చూసుకుంటే పుదుచ్చేరీస్ మైనర్ పోర్ట్ అప్గ్రేడేషన్ ప్లాన్ గెట్స్ ఈసీఏ నాడ్. అంటే ఈ యొక్క పుదుచ్చేరి ఏదైతే మనకు యూనియన్ టెరిటరీ ఉందో ఆ యూనియన్ టెరిటరీకి సంబంధించి ఉప్పలం అనే ఒక యొక్క పోర్ట్ ఏరియా దాన్ని డెవలప్ చేస్తున్నాను అనమాట. ఇది దేంట్లో భాగంగా చేస్తానంటే ఈ యొక్క సాగరమాల స్కీమ్ కింద ఈ యొక్క సాగరమాల స్కీమ్ అనేది ఒకదాన్ని మన భారతదేశం ప్రవేశపెట్టిందనమాట. ఆ స్కీమ్ కింద ఈ యొక్క ఈఏసీ వాళ్ళ యొక్క అప్రూవల్ కావాలా, ఎక్స్పర్ట్స్ అప్రూవల్ కమిషన్ ఏదైతే ఉందో అప్రైజల్ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ యొక్క అప్రూవల్ అనేది క్లియరెన్స్ అనేది అవసరం అనమాట. ఇది దేనికి సంబంధించింది ఈ ఈఏసీ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి ఆ యొక్క మినిస్ట్రీలోని భాగం అనమాట. దాంట్లోని అంతర్భాగమైనటువంటి ఈఏసీ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అనమాట. సో మనం ముందు ఈ యొక్క ఆర్టికల్ గురించి తెలుసుకునే పోయే ముందు సాగరమాల ప్రాజెక్టు గురించి నెక్స్ట్ ఈ యొక్క ఈఏసీ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ సాగరమాల ప్రాజెక్ట్ అంటే ఏందో చూద్దాం. ఏ పోర్ట్ ల్యాండ్ డెవలప్డ్ ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు ఏంటి అంటే మన భారతదేశం అనేది చుట్టూ 14,000 నుంచి 15,000 కిలోమీటర్ల మధ్య దగ్గర 15,200 దాకా ఈ యొక్క బౌండరీస్ కలిగినటువంటి అంటే ఈ యొక్క నది సముద్ర తీరం కలిగినటువంటి ప్రదేశం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క పోర్ట్లు అనేవి చాలా వరకు అవకాశం ఉంటాయి. మన భారతదేశం చుట్టూ కూడా మనం పోర్ట్లు నిర్మించుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది. అంటే ఈ యొక్క పోర్ట్లను డెవలప్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్. ఇది దేని కిందకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ కిందకి వస్తుంది ఈ సాగరమాల ప్రాజెక్ట్ అనేది. నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఎన్పిపి వాజ్ రిలీజ్డ్ ఇన్ 2016 ఫర్ కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియాస్ కోస్టల్ లైన్ పొటెన్షియల్లీ నెవిగబుల్ వాటర్ వేస్ అండ్ మ్యారిటైమ్ సెక్టార్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఎన్పిపి కింద 2016లో ఒక విధానాన్ని తీసుకొచ్చారనమాట. సో ఏంటి యొక్క కాంప్రహెన్సివ్గా డెవలప్ చేయాలి ఇండియాని. కోస్టల్ లైన్ ఏదైతే ఉందో మనకు నది సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పొటెన్షియల్గా బాగా నావిగబుల్ అంటే ఈ యొక్క ఓడలు ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉన్న ఈ ప్రదేశాలలో ఈ యొక్క మ్యారిటైమ్ సెక్టర్ అనేది ఏర్పాటు చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. నీడ్ ఫర్ పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. అసలు పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ అనేది మన భారతదేశంలో ఎందుకు జరపాలి?
పోర్ట్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఓవరాల్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. సో ఏ దేశానికైనా ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలి అంటే ఈ యొక్క పోర్ట్ ల్యాండ్ అనేది ముఖ్యం అనమాట. దీని ద్వారానే ఈ యొక్క రవాణా అనేది జరుగుతుంది అనమాట. చైనా అనేది ఇప్పుడు సౌత్ చైనా సీ మీద ఆధిపత్యం కోసం ఎందుకు పోరాడుతుంది అంటే దీనికోసమే. ఎందుకని చైనాకు సరిపోయేటువంటి పోర్ట్ ల్యాండ్ అనేది లేదన్నమాట, సరైనటువంటి పోర్ట్లు అనేవి లేవన్నమాట. అందుకోసమే ఈ యొక్క సౌత్ చైనా సీ మీద ఎక్కువగా ఆధారపడుతుంది కాబట్టి దాని మీద ఆధిపత్యం సంపాదించాలని చూస్తుందన్నమాట. దాంతోపాటు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. దాంట్లో ఆయిల్ రిచ్ రిసోర్సెస్ ఉన్నాయన్నమాట. సో ఆయిల్ కానీ న్యాచురల్ గ్యాస్ రిసోర్సెస్ కూడా ఈ యొక్క సౌత్ చైనా సీలో ఉన్నాయని ఉంది. కానీ ముఖ్యంగా ట్రేడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది అప్రాక్సిమేట్లీ 95% ఆఫ్ ద ఇండియాస్ మర్చెంటైజ్ ట్రేడ్ బై వాల్యూమ్ పాసెస్ త్రూ సీ. మన భారతదేశంలో జరిగే 90% ట్రేడ్ అనేది పూర్తిగా ఈ యొక్క సముద్ర మార్గాల గుండా ఈ యొక్క పోర్టుల ద్వారానే జరుగుతుందన్నమాట. ఆప్షనల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఇండియన్ పోర్ట్స్ లెగ్స్ బిహైండ్ ద గ్లోబల్ యావరేజ్ అండ్ దే నీడ్ టు అడ్రస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజ్. సో ఇప్పుడు ఏంటి ఆపరేషనల్గా ఎఫిషియన్సీ అనేది మన భారతదేశంలో కొంత ఇబ్బందికరంగా ఉండటం వల్ల ఇది ప్రపంచంలోనే ఒక సవాల్ అయిపోయింది అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలకు సంబంధించి ఇది ఒక సవాల్గా మిగిలిపోయిందనమాట. సో ఇప్పుడు మనకు విజన్ ఆఫ్ సాగరమాల యొక్క విజన్ ఏంటి అంటే రిడ్యూసింగ్ ద కాస్ట్ ఆఫ్ ద ట్రాన్స్పోర్టింగ్ డొమెస్టిక్ కార్గో త్రూ ఆప్టిమైజింగ్ మోడల్ మిక్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క డొమెస్టిక్గా మన దేశంలో నుంచి ఒక ప్రదేశం ఇప్పుడు చెన్నై నుంచి బెంగళూరుకి వెళ్ళాలనుకోండి, ఈ రోడ్డు మార్గం కానీ లేకపోతే ఈ యొక్క రైలు మార్గం గుండా వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది. అదే నదీ మార్గం గుండా వెళ్ళాలంటే చాలా తక్కువ. సో అలాంటి కాస్ట్ ఏదైతే ఉందో ఆప్టిమైజింగ్ చేయొచ్చు అనమాట. అంటే మనం పెద్ద పెద్ద నగరాలు ఇప్పుడు బెంగళూరు కావచ్చు, తర్వాత ఇక్కడ మన చెన్నై కావచ్చు, తర్వాత కేరళ సంబంధించినటువంటి ఈ యొక్క తిరువనంతపురం కావచ్చు, లేకపోతే బాంబే కావచ్చు, గోవా కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క సముద్ర తీర ప్రాంతంలోనే ఉందన్నమాట. సో ఎప్పుడైతే మనం ఈ పోర్టులు బాగా అభివృద్ధి చేస్తామో వీటి వల్ల ఏమవుతుందండి, పెద్ద పెద్ద నగరాలకి ఈ యొక్క రవాణా అనేది ఈజీ అవుతుంది అనమాట. సో కాస్ట్ కూడా తగ్గిపోతుంది. ఆప్టిమైజింగ్ టైం కాస్ట్ ఆఫ్ ఎగ్జిమ్ కంటైనర్ మూవ్మెంట్. సో దీనివల్ల ఏమవుతుందంటే పోర్ట్లు అనేవి బాగా ప్రభావితంగా ఉన్నాయనుకోండి, ఈ యొక్క కాస్ట్ కానీ టైం కానీ పూర్తిగా ఈ కంటైనర్లు ఏవైతే మూవ్మెంట్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట. లోయరింగ్ లాజిస్టిక్స్ కాస్ట్ ఆఫ్ బల్క్ కమోడిటీస్ బై లొకేటింగ్ ఫ్యూచర్ ఇండస్ట్రియల్ కెపాసిటీస్ నియర్ ద కోస్ట్. అంటే ఈ యొక్క రాబోయే కాలంలో కోస్ట్కి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి రవాణా అనేది చేయడం వల్ల, ఎక్కువగా రవాణా చేయడం వల్ల, బల్క్లో చేయడం వల్ల ఈ యొక్క ఖరీదు కూడా తగ్గిపోతుంది అనమాట వాటికి సంబంధించి. ఇంప్రూవింగ్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ బై డెవలపింగ్ పోర్ట్స్ ప్రాక్సిమేట్ డిస్క్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్. సో ఇప్పుడు ఏంటి ఈ యొక్క పోర్టుకు సంబంధించి ఈ యొక్క కాంపిటేటివ్నెస్ను కూడా పెంచడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది అనమాట. సో కాంపోనెంట్స్ ఆఫ్ సాగర్మాల ప్రోగ్రామ్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ యొక్క 5 ప్రోగ్రామ్స్ గురించి వీళ్ళు ఇచ్చారనమాట. సో నెక్స్ట్ చూస్తే కనుక న్యూస్ అనేది ఇప్పుడు ఉన్న ప్రకారం ఈ యొక్క న్యూస్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ గురించి తెలుసుకుందాం మనం. ఈ యొక్క ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ హ్యాస్ రికమెండెడ్ ద అప్గ్రేడేషన్ ప్లాన్ ఫర్ ఉప్పలం పోర్ట్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ అండ్ CRZ క్లియరెన్స్. సో ఇప్పుడు ఏంటి ఈ యొక్క అప్రైజల్ కమిటీ అనేది ఈ యొక్క రికమెండేషన్ ఇచ్చిందనమాట. దీన్ని అప్గ్రేడ్ చేయండి, ఈ యొక్క ఏదైతే ఉప్పలం పోర్ట్ అనే దాన్ని ఎన్విరాన్మెంట్ కింద వాళ్ళకి క్లియరెన్స్ అనేది ఇచ్చిందనమాట. స్టిపులేటెడ్ ఏ నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఇంక్లూడింగ్ కాంప్లియన్స్ అండ్ కంటిన్యూయస్ మానిటరింగ్ ఆఫ్ మెరైన్ ఎకాలజీ అండ్ మెరైన్ బయోడైవర్సిటీ. సో ఇదేంటి ఈ యొక్క మెరిటైమ్ సంబంధించినటువంటి ఈ యొక్క బయోడైవర్సిటీ కావచ్చు, ఈ యొక్క ఎకాలజీ అనేది దాని ప్రకారం దాన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ EACs ఎగ్జిట్ ఎట్ ద యూనియన్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ లెవెల్. సో ఈ యొక్క ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అనేది ఇది యూనియన్లో ఉంది, స్టేట్లో ఉందన్నమాట. స్టేట్ లెవెల్స్లో కూడా ఈ యొక్క కమిటీ అనేది ఉందన్నమాట. EAC ఎట్ యూనియన్ లెవెల్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్. ఇప్పుడు ఈ EAC అనేది ఈ యొక్క యూనియన్ లెవెల్లో అయితే మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్లో భాగంగా ఉంది. పర్పస్ టు అడ్రస్ ద గవర్నమెంట్ ఆన్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. సో ఈ యొక్క పర్పస్ ఏంటి అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే EAC యొక్క ఉద్దేశం ఏంటంటే ఏవైనా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఉంటే దానికి సంబంధించి పర్యావరణానికి సంబంధించినటువంటి ఏవైనా అనుమతులు అనేవి ఈ యొక్క సంస్థ అనేది ఇస్తుందన్నమాట. కేటగిరైజేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ యాక్టివిటీస్, దీనికి సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ యొక్క లిస్ట్ అవుట్ ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనం చూస్తే కనుక సెంటర్ టు రివైవ్ నారాయణ గురు స్పిరిచువల్ సర్క్యూట్ ప్లాన్. ఈ నారాయణ గురు అనే అతను కేరళకు సంబంధించిన వ్యక్తి అనమాట. సో ఆయనకు సంబంధించి ఈ క్వశ్చన్ కూడా ఈ యొక్క క్వశ్చన్ అనేది కూడా దాని ప్రకారం సంబంధించి ఇచ్చిందనమాట. సో ఆయన ఏ ప్రాంతానికి సంబంధించి చెందినవాడు, ఈ యొక్క ఆర్గనైజేషన్ మూవ్మెంట్కి చెందినవాడు అనే దాని గురించి తెలుసుకోవడం కోసం ఇవ్వడం జరిగింది, ఒకసారి చూద్దాం. న్యూస్ సెంటర్ హ్యాస్ డిసైడెడ్ టు రివైవ్ ద శ్రీ నారాయణ గురు స్పిరిచువల్ సర్క్యూట్. అంటే శ్రీ నారాయణ గురు స్పిరిచువల్ సర్క్యూట్ని తిరిగి పునరుద్ధరించాలని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అనమాట.
comes under the Swadesha Darshan scheme of Ministry of Tourism, aimed to develop a theme-based టూరిస్ట్ సర్క్యూట్స్. అంటే దీని ప్రకారం ఏంటంటే మన భారతదేశానికి సంబంధించిన టూరిజం డిపార్ట్మెంట్ అనేవాళ్ళు దీన్ని డెవలప్ చేయడానికి స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద ఈ యొక్క టూరిస్ట్ సర్క్యూట్స్లో దీనిలో భాగంగా చేయాలని చూస్తున్నాను అనమాట. టైప్స్ ఆఫ్ సోషల్ మూమెంట్స్. దీంట్లో ఉన్నటువంటి సోషల్ మూమెంట్స్ అంటే ఈ నారాయణ గురు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క సామాజికపరమైనటువంటి ఈ యొక్క అంటే మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లిస్ట్ అవుట్ ఇచ్చారనమాట. రిడెంప్టివ్ ట్రాన్స్ఫర్మేటరీ మూమెంట్స్ అంటే ట్రాన్స్ఫర్మేటరీ మార్పు కోసం ఈయన చాలా పాటుపడ్డాడు అనమాట. ఎయిమ్స్ టు బింగ్ అబౌట్ ఏ ఛాలెంజ్ ఇన్ ద పర్సనల్ కాన్షియస్ అండ్ యాక్షన్స్ ఆఫ్ ఇట్స్ ఇండివిజువల్ మెంబర్స్. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తనలో తాను ఆమోదయోగ్యంగా మార్పు అనేది రావడం అనేది ఇండివిజువల్లో రావడం అనేది దాని గురించి ముఖ్యంగా మాట్లాడనమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇజావా మూమెంట్ ఇన్ కేరళ లెడ్ బై ద నారాయణ గురు హూ ఆర్గడ్ ఇజవాస్ టు చేంజ్ దేర్ సోషల్ ప్రాక్టీస్. నెక్స్ట్ ఇజావా మూమెంట్ అనే ఒక మూమెంట్ అనేది కేరళలో స్టార్ట్ అయిందనమాట. దాన్ని నారాయణ గురువే మొదలుపెట్టాడు. సో ఈ యొక్క ఇజావా మూమెంట్ కింద ప్రతి ఒక్కళ్ళు తమ యొక్క సామాజిక పరమైనటువంటి ఏవైతే యొక్క చర్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మార్పులు తీసుకురావాలని ఆయన చెప్పాడనమాట. నెక్స్ట్ రీఫార్మిస్ట్ మూమెంట్. రీఫార్మ్స్ అంటే కొత్త మార్పులు తీసుకురావడం కోసం ఈ యొక్క మూమెంట్ అనేది చేయబడింది అనమాట. ఎయిమ్స్ టు చేంజ్ ద ఎగ్జిస్టింగ్ సోషల్ అండ్ పొలిటికల్ అరేంజ్మెంట్స్ త్రూ గ్రాడ్యువల్ ఇంక్రిమెంటల్ స్టెప్స్. అంటే ఇప్పుడు ఎట్లాగా ఈ యొక్క ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి ఈ యొక్క సామాజిక పరమైనటువంటి ఈ యొక్క పొలిటికల్ అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మార్పులు తీసుకురావాలా, ఎలా ఒక్క రోజులో మన మార్పు అనేది తీసుకురావాలన్నమాట. గ్రాడ్యువల్గా దాన్ని పెంచుతూ ఆ యొక్క స్టెప్స్ పెంచుతూ పూర్తిగా మార్పు తీసుకురావాలని చెప్తున్నాను అనమాట. ఎగ్జాంపుల్ 1960s మూమెంట్ ఫర్ ద రీఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ ద రీసెంట్ రైట్ టు ద ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్. అంటే ఇప్పుడు ఎలా తీసుకురావాలంటే మన ఎగ్జాంపుల్ ప్రకారం మనకి ఎలా చూసుకుంటే 1960లో మనకి ఏం జరిగింది అంటే ఈ యొక్క లాంగ్వేజ్ అంటే భాషా ప్రాతిపదికన మన భారతదేశాన్ని కొన్ని రాష్ట్రాలుగా విడగొట్టారనమాట. రాష్ట్రాలన్నింటినీ కూడా ఏం చేశారంటే ఇప్పుడు మన తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒక రాష్ట్రంగాను, తర్వాత తమిళ అలా విడగొట్టడం జరిగిందన్నమాట. అది కూడా ఒక్క రోజులో చేయలేదు, స్టెప్ బై స్టెప్గా జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ అనేది కూడా ఒక్క రోజులో దాన్ని తీసుకురాదు, స్టెప్ బై స్టెప్ తీసుకొచ్చారు. అలానే ఇప్పుడు వీళ్ళు మార్పులు తీసుకొచ్చారనమాట. రివల్యూషనరీ మూమెంట్ అంటే అటెంప్ట్ టు రాడికల్ ట్రాన్స్ఫార్మ్ సోషల్ రిలేషన్స్ ఆఫెన్ బై క్యాప్చరింగ్ స్టేట్ పవర్. అంటే ఇప్పుడు మనం రాడికల్గా మారిపోయాయి అంటే యుద్ధం చేసేవాళ్ళలాగా ఒక సపరేట్ వార్ గ్రూపులా మారిపోయి మన యొక్క స్టేట్ పవర్ని అంతా క్యాప్చర్ చేసి మార్పు తీసుకొచ్చే విధానాన్ని ఏమంటారు అంటే రెవల్యూటరీ మూమెంట్స్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే బోల్షివిక్ రెవల్యూషన్ ఇన్ రష్యా దట్ డీపోజ్ ద సర్ టు క్రియేట్ ఏ కమ్యూనిస్ట్ స్టేట్. అంటే ఇప్పుడు బోల్షివిక్ రివోల్ట్ కనుక మనం చూసుకుంటే రష్యాలో జరిగింది. ఆ రష్యాలో కూడా ఇంతే, ఆ యొక్క ఎవరైతే కమ్యూనిస్టులు అందరూ కూడా ఆ దేశం మీద దాడి చేసి ఆ యొక్క సర్ అనే యొక్క ఏవైతే గ్రూప్ ఏదైతే ఉందో తిస్సర్ అనే గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని పడగొట్టి దాని ప్లేస్లో కమ్యూనిస్ట్ స్టేట్ అనే దాన్ని ఏర్పాటు చేశారనమాట. నెక్స్ట్ శ్రీ నారాయణ గురు అండ్ ద ఇజావా మూమెంట్. ఈ యొక్క ఇజావా మూమెంట్ గురించి నారాయణ గురు గురించి మనం చూద్దాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ రిఫార్మ్ మూమెంట్ ఇన్ కేరళ. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. కేరళలోనే సామాజిక పరంగా జరిగిన మార్పుల్లో చాలా ముఖ్యమైనటువంటి మార్పు ఏది అంటే ఈ యొక్క నారాయణ గురువు సంబంధించినటువంటి ఇజావా మూమెంట్. శ్రీ నారాయణ గురు వాజ్ ఏ గ్రేట్ హిందూ సెయింట్ అండ్ సోషల్ రిఫార్మర్. అంటే ఈయన భారతదేశానికి సంబంధించినటువంటి హిందూ యొక్క సాధువు అనమాట. సో సోషల్ రిఫార్మర్ కూడా. బార్న్ ఇన్ 1856 ఇన్ ద ఇజావా కమ్యూనిటీ. ఈయన 1956లో ఇజావా కమ్యూనిటీలో జన్మించాడనమాట. క్యాంపెయిన్ అగైన్స్ట్ ద caste system, the Brahmin hegemony and the numerous social disabilities of the Izawas and other lower castes. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ ఇజావా కమ్యూనిటీ అనేది బ్రాహ్మిన్ తర్వాత నెక్స్ట్ కమ్యూనిటీ అనమాట. సో ఈయన యొక్క మూమెంట్ ప్రకారం ఏంటంటే క్యాస్ట్ సిస్టమ్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించాడు. దాంతోపాటు బ్రాహ్మిన్స్ యొక్క హెజిమోనీ అంటే యొక్క నాయకత్వం అని ఈయన తీవ్రంగా వ్యతిరేకించాడు అనమాట. సో సోషల్ డిజేబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇజావా కమ్యూనిటీస్కి లోయర్ క్యాస్ట్కి సంబంధించి ఈ యొక్క సోషల్ డిజేబిలిటీస్ అన్నీ కూడా వాటికి వ్యతిరేకంగా ఆయన పోరాడాడు అనమాట. శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం వాజ్ ఫౌండ్ ఇన్ 1903. అంటే ఇప్పుడు ఈయనకు సంబంధించి నారాయణ ధర్మ పరిపాలన యుగం అనేది NSDP అనేది 1903లో ఏర్పాటు చేయబడింది అనమాట. ఏ సొసైటీ ఫర్ ద ప్రాపగేషన్ ఆఫ్ మోరల్ టీచింగ్ ఆఫ్ శ్రీ నారాయణ గురు. ఈ యొక్క సొసైటీలో ఏంటి అంటే నారాయణ గురు ఏవైతే చెప్పాడో ఆయన యొక్క ప్రవచనాలు అనేవి బోధించడం అనేది జరుగుద్ది అనమాట. డిసిపుల్ కుమరన్ హసన్, వన్ ఆఫ్ ద ట్రిమువేటివ్ పోయిట్స్ ఆఫ్ కేరళ, ఏ ఫిలాసఫర్ అండ్
సోషల్ రిఫార్మర్. అంటే ఈయనకు సంబంధించి ఈయన యొక్క అనుచరులు అంటే డిసిపుల్స్ అంటే అంటే విద్యార్థులు అనొచ్చు, లేకపోతే ఆయన యొక్క అనుచరులు అనొచ్చు. ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఏవైతే మూమెంట్ని ప్రాక్టీస్ చేసే వాళ్ళని ఫాలోయర్స్ అంటారు అనమాట. ఈ ఫాలోయర్స్ ఎవరైతే ఉన్నారో కుమరన్ హసన్ అనే అతను ఈ యొక్క ట్రిమిటివ్ పోయిట్ అనమాట. ఈ కేరళకు సంబంధించి ఫిలాసఫర్, సోషల్ రిఫార్మర్ అనమాట. నారాయణ గురుసా డాక్ట్రైన్ వన్ క్యాస్ట్ వన్ రిలీజియన్ వన్ గాడ్ ఫర్ మ్యాన్ కైండ్. యొక్క నారాయణ గురు యొక్క డాక్ట్రైన్ ఏంటంటే ఆయన నమ్మే సిద్ధాంతం ఏంటంటే వన్ క్యాస్ట్ వన్ రిలీజియన్, ఒకే మన కులం, ఒకే మతం, తర్వాత వన్ గాడ్ ఫర్ మ్యాన్ కైండ్ అంటే ఒకే దేవుడు మ్యాన్ కైండ్కే అని చెప్పొచ్చు అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ సహోదరన్ అయ్యప్పన్ ఏ రేషనలిస్ట్ ఫాలోయర్ ఆఫ్ గురు మాడిఫైడ్ ఇట్ ఇంటూ నో క్యాస్ట్ నో రిలీజియన్ అండ్ నో గాడ్ ఫర్ మ్యాన్ కైండ్. ఎవరైతే ఈ యొక్క రివల్యూషనిస్ట్ అయినటువంటి అంటే రేషనలిస్ట్ అయినటువంటి ఈ యొక్క గురువు గారి యొక్క ఎవరైతే ఈ నారాయణ గురు యొక్క ఫాలోయర్ ఎవరైతే ఉన్నారో ఎవరో సహోదరన్ అయ్యప్పన్ అనే అతను ఆయన కొత్త విధానాన్ని తీసుకొచ్చాడు అనమాట. నో క్యాస్ట్ నో రిలీజియన్ నో గాడ్ ఫర్ మ్యాన్ కైండ్ అనే కొత్త సిద్ధాంతాన్ని ఆయన నమ్మాడు, ఆయన ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. సో దీని ప్రకారం మనకి ఏమైనా చూస్తే 2019లో ఇలాంటిది ఒక క్వశ్చన్ అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆల్ ఇండియా యాంటీ అన్టచబిలిటీ లీగ్ మనం కనుక చూసుకుంటే మహాత్మా గాంధీ అనమాట దీనికి సంబంధించి. సో ఇది కరెక్ట్ ఆప్షనే. తర్వాత ఆల్ ఇండియా కిసాన్ సభ ఇది వచ్చేసి స్వామి సహజానంద సరస్వతి, ఇది కూడా కరెక్టే. కిసాన్ సభ జరిపింది ఎవరంటే సహజానంద సరస్వతి. ఏ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఈవి రామస్వామి నైకర్, ఇది కూడా కరెక్టే అనమాట. సో ఈ 2019లో వచ్చిన క్వశ్చన్ ప్రకారం కరెక్ట్ స్టేట్మెంట్ అంటే ఆల్ ద 3 ఈజ్ ద కరెక్ట్ అనమాట. సో ఇప్పుడు దీనికి రిలేటెడ్గానే మనం ఒక క్వశ్చన్ అనేది ఫామ్ చేయడం జరిగిందనమాట. సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ప్రకారం మనం ఆల్రెడీ మనం ఇక్కడ చూసాం. ఈ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అనేది మనకు 2019 వచ్చింది దాని ప్రకారం. అంటే ఇప్పుడు దాని గురించి ఆర్టికల్ గురించి చదువుకోలేదు కాబట్టి ఈ యొక్క బిట్ ప్రకారం చూసుకుంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ కింద ఈవి రామస్వామి నైకర్ అనే అతనే ఓకే ఇది కరెక్ట్. ఈవి రామస్వామి నైకర్ అన్నాడు. సో ఇక్కడ కూడా ఈవి రామస్వామి నైకర్ అన్నాడు. సో ఈ యొక్క ఆల్ ఇండియా కిసాన్ సభ అనేది మహాత్మా గాంధీ కాదు, ఈయన అన్టచబిలిటీ గురించి చెప్పాడు. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఈ యొక్క ఆల్ ఇండియా అన్టచబిలిటీ మూమెంట్ గురించి ఎవరు స్వామి సహజానంద సరస్వతి అనే దాని గురించి చెప్పొచ్చు, ఈ యొక్క కిసాన్ సభ గురించి. నెక్స్ట్ మనం ఇది రాంగ్ ఆప్షన్. సో సెకండ్ వన్ ఇస్ ద రాంగ్ వన్. తర్వాత ఇజవా మూమెంట్, ఈ ఇజవా మూమెంట్ అనేది ఇప్పుడే చూసుకున్నాం. శ్రీ నారాయణ గురు ఇప్పుడు దాకా మనం దాని గురించే మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఏమన్నాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేజ్ గివెన్ అబో ఆర్ కరెక్ట్ అన్నాడు. మనం ఈ జాగ్రత్త చూడాలా, కరెక్టా ఇన్కరెక్ట్ అనేది చూడాలి. ఇలా చూడకుండా మనం పెట్టామనుకోండి మనకు తెలిసి కూడా తప్పు చేసిన వాళ్ళు అవుతాం అనమాట. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి ఎగ్జామ్స్లో. సో ఇప్పుడు ఏంటి 2 1 and 3 కరెక్ట్ కాబట్టి ఓన్లీ 1 and 3 1 and 3 ఓన్లీ. సో ఇక నెక్స్ట్ మన ఆర్టికల్లో చూస్తే కనుక నెక్స్ట్ ఆర్టికల్ మనం చూస్తే కనుక సో టీఎన్ కస్టోడియల్ డెత్స్ హైలైట్ నీడ్ ఫర్ పోలీస్ రిఫార్మ్స్. సిహెచ్ఆర్ఐ అంటే సిహెచ్ఆర్ఐ అంటే ఏది అంటే ఈ యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది దాని గురించి ఈ మాట్లాడుతూ ఈ యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఈ యొక్క తమిళనాడులో జరిగినటువంటి ఈ యొక్క కస్టోడియల్ డెత్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా చట్ట వ్యతిరేకము. అంటే ఈ యొక్క కామన్వెల్త్కి సంబంధించినటువంటి సిహెచ్ఆర్ఐ అంటే ఈ కామన్వెల్త్ దేశాలకు సంబంధించినటువంటి సిహెచ్ఆర్ఐ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూపు ఈ యొక్క హ్యూమన్ రైట్స్ సంబంధించినటువంటి కామన్వెల్త్ గ్రూప్ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా వ్యతిరేకించిందనమాట. 17,031 పీపుల్ డైడ్ ఆన్ కస్టడీ ఇన్ 2019 ఇట్స్ సెట్ సైటింగ్ ఏ రిపోర్ట్. అంటే ఒక రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మన భారతదేశంలో 1731 మంది అనేవాళ్ళు 2019లో ఈ కస్టోడియల్ డెత్స్ అంటే ఈ యొక్క పోలీసుల యొక్క అరెస్ట్లో ఉన్నప్పుడు చనిపోయారనమాట. సో దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. సో ఒకసారి మనం చూద్దాం. కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ అనే దాని గురించి మనం చూస్తే కనుక యాన్ ఇంటర్నేషనల్ ఇండిపెండెంట్ నాన్ ప్రాఫిట్ పార్టీషన్ ఎన్జిఓ దట్ వర్క్స్ ఇన్ ద ఏరియా ఆఫ్ హ్యూమన్ రైట్స్. అంటే ఇంటర్నేషనల్ ఇండిపెండెంట్ అనమాట, నాన్ ప్రాఫిట్ ఎటువంటి ఆదాయం లేని నాన్ పార్టీషన్ విడగొట్టలేని ఒక ఎన్జిఓ అనమాట. సో దేని మీద పోరాడుతుంది, దేని మీద పనిచేస్తుంది, హ్యూమన్ రైట్స్ మీద పనిచేస్తుంది అనమాట. ఫౌండెడ్ ఇన్ 1987 inadequate focus on human rights at the time among the members of the Commonwealth groups. ఇది 1987లో దీన్ని ఏర్పాటు చేయబడింది అనమాట. ఆ సమయంలో ఏంటంటే ఈ యొక్క హ్యూమన్ రైట్స్ సరిపోయేటువంటి చట్టాలు అనేవి లేనప్పుడు వాటి మీద ఫోకస్ లేనప్పుడు ఈ కామన్వెల్త్ గ్రూప్స్లో ఈ యొక్క అలాంటి ఫోకస్ లేనప్పుడు ఇది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. హెడ్ క్వార్టర్డ్ ఇన్ న్యూఢిల్లీ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉందన్నమాట. ఓవర్ రివ్యూస్ హ్యూమన్ రైట్స్ సిచ్యుయేషన్ ఇన్ కంట్రీస్ ఆఫ్ ద కామన్వెల్త్ దేర్ compliance with the international treaty obligations and monitors the performance of Commonwealth members of the UN Human Rights Council.
సో వీళ్ళు ఏంటంటే ఈ హ్యూమన్ రైట్స్ సిచ్యువేషన్ అనేది కంట్రీస్లో, కామన్వెల్త్ కంట్రీస్లో ముఖ్యంగా ఎలా ఉందనే దాని గురించి, ఆ కాంప్లైన్స్ గురించి చూస్తారనమాట. ఇది ఒక ఇంటర్నేషనల్ ట్రీటీ ఆబ్లిగేషన్ అనమాట. సో దీని గురించి ఈ యొక్క కామన్వెల్త్ గేమ్స్ అంటే కామన్వెల్త్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క హ్యూమన్ రైట్స్ సంబంధించి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనే దాని గురించి వీళ్ళు ఎప్పుడు కూడా ఈ యొక్క పరీక్షిస్తూ ఉంటారనమాట. నెక్స్ట్, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ అగైనెస్ట్ టార్చర్ అండ్ అదర్ క్రూయల్, ఇన్హ్యూమన్ ఆర్ డిగ్రేడింగ్ ట్రీట్మెంట్ ఆర్ పనిష్మెంట్. అంటే యుఎన్సిఏటి అనే ఒక విధానం ఉందన్నమాట. యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ అగైనెస్ట్ టార్చర్ అండ్ అదర్ క్రూయల్, ఇన్హ్యూమన్ ఆర్ డిగ్రేడింగ్ ట్రీట్మెంట్ ఆర్ పనిష్మెంట్ అనే దానికి సంబంధించి అడాప్టింగ్ బై ద యుఎన్జిఏ ఆన్ 10 డిసెంబర్ 1984. ఇది 1944 డిసెంబర్ 10వ తారీఖున దీన్ని యుఎన్జిఏ అనేది అడాప్ట్ చేసుకుందనమాట. అండ్ కేమ్ ఇంటూ ఫోర్స్ ఇన్ జూన్ 1987. 84లో దీన్ని అడాప్ట్ చేసుకుంటే ఈ యొక్క జూన్ 1897లో ఇది అమల్లోకి వచ్చిందనమాట. ఈచ్ స్టేట్ పార్టీ షెల్ టేక్ ఎఫెక్టివ్ లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్, జ్యుడిషియల్ ఆర్ అదర్ మెజర్స్ టు ప్రివెంట్ యాక్ట్స్ ఆఫ్ టార్చర్ ఇన్ ఎనీ టెరిటరీ అండర్ ఇట్స్ జ్యుడిస్టిక్షన్. అంటే ఇప్పుడు ఏవైతే ఈ యొక్క పార్టీలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క లెజిస్లేచర్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ కావచ్చు, లీగల్ కావచ్చు, ఇవన్నీ ఎవరైతే ఉన్నారో అన్ని అంశాలు ఈ యొక్క కస్టోడియల్గా సంబంధించిన టార్చర్ సంబంధించింది కావచ్చు, ఏ టెరిటరీలో అయినా సరే ఈ యొక్క జ్యుడిస్టిక్షన్ అంటే ఆ ప్రదేశ ప్రాంతం ఆ యొక్క న్యాయ పరిధిలోకి వచ్చే ఏవైతే పరిధిలోకి ఇలాంటి టార్చర్ జరగకుండా చూడటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అరౌండ్ 170 కంట్రీస్ ఇంక్లూడింగ్ చైనా అండ్ పాకిస్తాన్ హ్యావ్ బీన్ స్టేట్ పార్టీస్. అంటే దీంట్లో స్టేట్ పార్టీస్ అంటే దీంట్లో భాగమైనటువంటి దేశాలు ఏంటంటే మన ప్రపంచం మొత్తంగా 130 దేశాలనే దీంట్లో భాగస్వాములు అయ్యి ఉన్నాయన్నమాట. ఇండియా సైన్డ్ ద కన్వెన్షన్ ఇన్ 1997 బట్ హ్యాజ్ నాట్ రాటిఫైడ్ ఇట్ సో ఫార్. అంటే ఈ యొక్క కన్వెన్షన్లో మన భారతదేశం అనేది 1997లో ఈ యొక్క సంతకం చేసినప్పటికీ దీన్ని అమలు చేయడానికి, రాటిఫైడ్ అంటే అమలు చేయడానికి మాత్రం ఇంతవరకు అమల్లోకి మాత్రం తీసుకురాలేదన్నమాట. సో ఈ యొక్క ఆర్టికల్ ప్రకారం ఈ యొక్క కామన్వెల్త్ టార్చర్ అనేది ఎలా ఉండకూడదు అనేది కూడా ఇచ్చారనమాట. సో నెక్స్ట్ మనం చూస్తే నెక్స్ట్ మనం ప్రాక్టీస్ క్వశ్చన్లోకి చూస్తే కనుక ఫస్ట్ మనం ఇంకా మిస్ అయిన క్వశ్చన్ ఒకసారి చెక్ చేద్దాం ఉన్నాయేమో. ఆల్రెడీ మనం ఈ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెఫరెన్స్ టు ద కన్వెన్షన్ అగైనెస్ట్ టార్చర్ అండ్ అదర్ క్రూయల్, ఇన్హ్యూమన్ ఆర్ డిగ్రేడింగ్ ట్రీట్మెంట్ ఆర్ పనిష్మెంట్. అంటే ఈ యొక్క డిగ్రేడింగ్ ట్రీట్మెంట్, పనిష్మెంట్ సంబంధించినటువంటి కొన్ని యొక్క స్టేట్మెంట్ చూద్దాం. ఇట్ ఆస్క్ ఈచ్ స్టేట్ పార్టీ టు ఎన్ష్యూర్ దట్ ఆల్ యాక్ట్స్ ఆఫ్ ద టార్చర్ ఆర్ అఫెన్స్ అండర్ ఇట్స్ క్రిమినల్ లా. అంటే ఈ యొక్క క్రిమినల్ చట్టంలోకి ఈ యొక్క స్టేట్ పార్టీస్ అన్నీ కూడా దీంట్లో ఒకే వస్తాయి అనమాట. ఎస్, ఇది స్టేట్మెంట్ కరెక్ట్. ఇట్ హ్యాస్ ఆప్షనల్ ప్రోటోకాల్ అగైనెస్ట్ టార్చర్ అండ్ అదర్ క్రూయల్, ఇన్హ్యూమన్ ఆర్ డిగ్రేడింగ్ ట్రీట్మెంట్ ఆర్ పనిష్మెంట్. ఇది ఎప్పుడు కూడా ఆప్షనల్ లేదు. దీంట్లో మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం, ఇది ఒక ఆప్షనల్ అనమాట. ఖచ్చితంగా దీంట్లో జాయిన్ అవ్వాలని రూల్ ఏం లేదనమాట. ఇండియా ఈజ్ ఏ స్టేట్ పార్టీ టు ద కన్వెన్షన్. ఇండియా స్టేట్ పార్టీ కాదు, జస్ట్ సైన్ చేసింది, కానీ దీంట్లో మాత్రం ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, రాటిఫైడ్ మాత్రం చేయలేదనమాట. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1 and 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ మనం క్వశ్చన్ చూస్తే థర్డ్ క్వశ్చన్ అనేది మనం ఇంకా చూస్తే ప్రాక్టీస్ థర్డ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ పాలస్తీనా పీస్ ప్రాసెస్. పాలస్తీనా పీస్ ప్రాసెస్ కింద మనం కింద చూస్తే ఈ యొక్క యుఎస్, యూకే, ఫ్రాన్స్, చైనా, రష్యా, ఈ జర్మనీ ఈ గ్రూప్ కాదు. ఇది ఏ గ్రూప్ కాదు, ఇది గ్రూప్ కాదు, ఇది దేనికి సంబంధించింది కాదు. ఇది వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి 6+2+1 అనమాట. ఇది ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి. యునైటెడ్ నేషన్, ఓకే, ఈ యొక్క యునైటెడ్ నేషన్, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్, రష్యా. ఇందాక మనం చెప్పుకున్నాం 3 కంట్రీ ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కలిసి ఈ యొక్క పీస్ ప్రాసెస్ ఏదైతే ఉందో పాలస్తీనా పీస్ ప్రాసెస్లో బాగా ఉన్నాం. సో సి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఇవి మనం కనుక చూస్తే ఇది కూడా ఒక కరెక్ట్ ఆప్షన్ కాదు. ఇక నెక్స్ట్ చూస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ సాగర్మాల ప్రోగ్రామ్. సాగర్మాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ సంబంధించినటువంటి ఫాలోయింగ్ స్టేట్ చూద్దాం. ఇట్ ఈజ్ ఏ పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, పోర్ట్లను డెవలప్ చేయడం కోసం ఏర్పాటు చేయబడిన ప్రోగ్రామ్. ఎస్, ద ఫోకస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ టు డెవలప్ న్యూ పోర్ట్స్ ఓన్లీ అండ్ సచ్ పోర్ట్స్ లెడ్ ఇండస్ట్రియలైజేషన్. ఇది న్యూ పోర్ట్స్ కాదు, ఆల్రెడీ ఉన్న పోర్ట్స్ను కూడా డెవలప్ చేస్తూ న్యూ పోర్ట్స్ని కూడా డెవలప్ చేయడం అనమాట. ఆల్రెడీ పోర్ట్స్ కొన్ని ఉన్న వాటిని డెవలప్ చేస్తూ కొత్త వాటిని కూడా తీసుకు రెండు ఉంటాయి, ఓన్లీ న్యూ పోర్ట్సే కాదనమాట. ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామన్ అండ్ ఇండస్ట్రీ గురించి సంబంధించింది కాదు, ఇది మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ సంబంధించింది. సో మనం ఎలా చూస్తే దీంట్లో ఏది అంటే 2 and 3 అనేది రాంగ్ ఆప్షన్, 1 అనేది రైట్ ఆప్షన్. వాడు ఏమడిగాడు, ఇన్కరెక్ట్ అడిగాడు. సో మనం చెప్పాల్సింది ఏంటి, ఇన్కరెక్ట్ 2 and 3 కాబట్టి 2 and 3 ఈజ్ ద రాంగ్ ఆప్షన్స్. ఇవండి ఈరోజు హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్ అండ్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.